శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. రవి గోచారము అనగా రవి రాశి మారుతున్నటువంటి సమయం లోపల ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే రాశి పరంగా, జన్మరాశి పరంగా సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాశిని ప్రధానంగా తీసుకున్నట్టయితే ఇలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయమే రవి గోచారము అని అంటాం మనం. అయితే 17 ఆగస్టు 2026 నుండి 17 సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో సూర్య భగవానుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి సూర్య భగవానుడికి చాలా బలీయమైనటువంటి స్థానం. అలాంటి స్థానంలో సూర్య భగవానుడు సంచరిస్తున్నాడు కనుక ఈ సంచారము రాసుల వారికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనే విషయాన్ని మనం కనుక చూసినట్టయితే ఈ సంచారము ఫలితాలను గోచార స్థానాన్ని, తర్వాత రాస్యాధిపతికి, సూర్యుడు సంచరిస్తున్నటువంటి రాస్యాధిపతికి మిత్ర శత్రుత్వ సమత్వాలను దృష్టిలో పెట్టుకొని, తర్వాత సూర్య భగవానుడు ఏ రాశిని చూస్తూ ఉన్నాడు అంటే వీక్షణను కూడాను దృష్టిలో పెట్టుకొని, తర్వాత ప్రవేశ సమయంలో ఉన్నటువంటి చంద్రాధిష్ఠిత రాశిని దృష్టిలో పెట్టుకొని, వేద, విపరీత వేద ఇలాంటి అన్ని ఫ్యాక్టర్స్ను కూడాను దృష్టిలో పెట్టుకొని సూర్య సంచారం మూలకంగా ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. సింహరాశి వారికి రవి గోచారము 17 ఆగస్టు నుండి 17 సెప్టెంబర్ మధ్యకాలంలో సూర్యుడు స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశిలోనే జన్మించినటువంటి వాళ్లకు ఈ సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని గనుక మనం చూసినట్టయితే జన్మస్థానంలో సంచారాన్ని చేస్తున్నాడు. జన్మస్థానంలో సంచారము, స్వరాశిలో సంచారము, ఈ రెండిటి మూలకంగా కొంత మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఆరోగ్యంగా కూడాను మీరు ఉండడానికి శ్రద్ధ వహించాలి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు కూడాను ఒక పక్కన వస్తాయి. అయితే ఆత్మవిశ్వాసం మూలకంగా మీరు ప్రతి విషయాన్ని కూడాను అధిగమించేటువంటి ఒక శక్తి సామర్థ్యం మీకు ఆ సూర్య భగవానుడు కల్పిస్తాడు. ఈ సమయంలో నాయకత్వ ధోరణి మీ లోపల చాలా పెరుగుతుంది. అంటే టీమ్ లీడింగ్ కెపాసిటీ అనేటువంటిది బాగా పెరుగుతుంది. ఉద్యోగపరంగా గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యంపై ప్రభావం మట్టుకు ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడం ఈ సమయం లోపల చాలా అవసరం. అంటే వివేకంతో మీరు ముందుకు వెళ్ళండి. ఆలోచనతో నిర్ణయాలు తీసుకోండి. ప్రతి విషయాన్ని కూడాను తొందరగా రియాక్ట్ కాకుండా కొంత సమయాన్ని తీసుకొని దాని గురించి ఆలోచించి తదనంతరం మీరు నిర్ణయం తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇకపోతే జన్మస్థానంలో ఉన్నటువంటి సూర్యుడు సప్తమ దృష్టితో సప్తమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక ఇది భార్యాభర్తల విషయం ఆలోచించినట్టయితే కొంత సహనం అవసరం. ఈ సంచారం మూలకంగా అంటే జన్మస్థానంలో సూర్యుడి సంచారం మూలకంగా దంపతుల పైన, భార్యాభర్తల పైన కొంత ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి వీళ్ళు సహనంతో ఉండాలి. దంపతులు సహనంతో ఉన్నట్టయితే అన్యోన్యత పెరుగుతుంది. దాంపత్యం లోపల కూడాను మీరు సుఖమయంగా సమయాన్ని గడపగలుగుతారు. ఇకపోతే వేద వలన మీకు కొంత ఆటంకాలు కలిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి.
అయితే స్వర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడు. స్వర్ణమూర్తి సంచారం మూలకంగా మీకు బాగా కలిసి వస్తుంది. ఓవరాల్గా మనం సింహరాశి జాతకులకు చూసినట్టయితే గోచార రీత్యా జన్మస్థానం ప్రతికూలమే అయినప్పటికీ మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను వేద, మూర్తి, మిత్రత్వము, స్వక్షేత్రము ఇలాంటి ఫ్యాక్టర్స్ అన్నీ కూడాను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే మంచి ఫలితాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే మీరు చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే కోపాన్ని తగ్గించుకోండి, అహంకారాన్ని తగ్గించుకోండి. ఈ సమయంలో ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మీరు చేసేటువంటి కార్యక్రమాల లోపల అభివృద్ధికి అవకాశాలు బాగా ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. రవి గోచారము అంటే రవి సంచారం మూలకంగా మనకు కలిగేటువంటి ఫలితాలు చాలా ముఖ్యమైనటువంటివి. రవి ప్రధానమైనటువంటి గ్రహము. 9 గ్రహాల లోపల సూర్య భగవానుడికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఫలిత భాగం లోపల. కాబట్టి అలాంటి సూర్యుడి గోచార రీత్యా 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. అంతేకాకుండా రాస్యాధిపతికి సంచారం చేస్తున్నటువంటి రాశి అధిపతికి మిత్రత్వం ఉన్నట్టయితే కూడాను కొన్ని విషయాలలో మంచి ఫలితాలు జరుగుతాయి. వేద అంటే ఈ గ్రహము సంచరిస్తున్నటువంటి సమయంలో స్థానాన్ని బట్టి మిగతా స్థానాలలో ఒకవేళ పాపగ్రహాలు కానీ ఉన్నట్టయితే తదనుగుణంగా వేద గోచారము, వేద ఫలితం అనేటువంటిది ఉంటుంది. కనుక వీటన్నిటిని కూడాను దృష్టిలో పెట్టుకొని చూసినట్టయితే ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నప్పుడు సూర్య భగవానుణ్ణి అనుగ్రహం చేసుకోవడానికి, అంటే మంచి ఫలితాలను ఇవ్వడానికి, దుష్ప్రభావము లేకుండా ఉండడానికి మనం పరిహారాలు చేసుకోవాలి. అందులో సూర్య భగవానుడు ఆరోగ్య ప్రదాత, ఆరోగ్యమే మహాభాగ్యము, అన్నిటికీ కూడాను మూల కారణం. కాబట్టి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి, మానసికంగా ఒక స్థితి లోపల ఉండడానికై సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు అర్ఘ్య ప్రదానం చేయండి. 3 సార్లు నీళ్లు వదిలిపెట్టడము సూర్యుడికి ఉదయం పూట, ఉదయం సూర్యోదయ సమయంలో, లేదా కొంత 8 లోపు మీరు అలాంటిది చేసినట్టయితే సూర్యుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆదిత్య హృదయాన్ని ప్రతినిత్యం కూడాను పారాయణం చేయండి. ఇక గాయత్రి ఉపాసన చేయండి. గాయత్రి మంత్రాన్ని 108 సార్లు మీరు చదవండి, పారాయణం చేయండి. గురుముఖత ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణము, జపం చేసినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుకూలత మీకు బాగా ఉంటుంది. ఇక సూర్యుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మీరు చదువుకోండి. జప కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని చదువుకోండి. అంతేకాకుండా సూర్యుడికి సంబంధించినటువంటి దానము ఇవ్వండి. సూర్యుడికి ముఖ్యంగా గోధుమలు శాస్త్రంలో చెప్పబడి ఉన్నాయి. కాబట్టి గోధుమలు, ఎర్ర వస్త్రము ఇవి దానంగా ఇచ్చినట్టయితే సూర్య భగవానుడు సంతోషించి మీకు అనారోగ్య సమస్యలు రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి ఇవి చెయ్యండి, సంతోషంగా ఉండండి. శుభం.